ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీతలో 17 అధ్యాయాలు పూర్తి చేసుకుని మనం ఈరోజు భగవద్గీతకే మకుటాయమానమైన కిరీటం లాంటి అత్యంత గొప్పదైనటువంటి 18వ అధ్యాయంలోకి మోక్ష సన్యాస యోగం అనే అధ్యాయంలోకి మనం ఈరోజు అడుగు పెడుతున్నాం. ఈ అధ్యాయాన్ని భగవద్గీత మొత్తానికి ఒక సారాంశంలాగా అనుకోవచ్చు. భగవద్గీతలో మొత్తం 700 శ్లోకాలు ఉంటే అత్యధికంగా 78 శ్లోకాలు ఉన్నటువంటి అతి పెద్ద అధ్యాయం ఇదే. పాలు మొత్తం చిలికితే చివరిలో వచ్చే స్వచ్ఛమైన వెన్న లాంటిది ఈ అధ్యాయం. ఇందులో శ్రీకృష్ణ పరమాత్మ గీత మొత్తాన్ని ఒకసారి రివైజ్ చేస్తూ మనిషికి అంతిమ లక్ష్యమైనటువంటి మోక్షాన్ని ఎలా పొందాలో అత్యంత స్పష్టంగా చెప్పారు. ఈ అధ్యాయం అర్జునుడికి వచ్చినటువంటి ఒక గొప్ప డౌట్తో ఈ అధ్యాయం ప్రారంభమవుతుంది. అసలు సన్యాసం అంటే ఏమిటి? త్యాగం అంటే ఏమిటి? పనులన్నీ వదిలేసి అడవులకు వెళ్ళిపోవాలా, లేక పనులు చేస్తూనే ఫలితాన్ని దేవుడికి వదిలివేయాలా అనే దానికి స్వామి అద్భుతమైన క్లారిటీ ఇస్తాడు. 17వ అధ్యాయంలో ఆహారం, పూజ, దానము ఎలా 3 రకాలుగా ఉంటాయో మనం తెలుసుకున్నాం కదా. ఈ అధ్యాయంలో అసలు మనం చేసే కర్మ అంటే పని, మన జ్ఞానం, మన బుద్ధి, మన ధైర్యం, చివరకు మనకు వచ్చే సుఖం కూడా సాత్విక, రాజసిక, తామసిక గుణాల ఆధారంగా ఎలా 3 రకాలుగా మారిపోతుందో దీంట్లో చెప్తారు స్వామి. మనకు భగవంతుడు ఇచ్చిన స్వభావాన్ని బట్టి ఎవరి డ్యూటీ వాళ్ళు పర్ఫెక్ట్గా చేయడం అంటే స్వధర్మం ఎంత గొప్పదో, ఇంకొకరిని కాపీ కొట్టడం ఎంత ప్రమాదకరమో కూడా ఈ అధ్యాయంలో తెలియజేయబడుతుంది. శరణాగతి 66వ శ్లోకంలో సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని శరణాగతి శ్లోకం కూడా ఈ అధ్యాయంలోనే వస్తుంది. మొత్తం 18వ అధ్యాయం అంతా విన్న తర్వాత అర్జునుడికి ఒక క్లారిటీ వచ్చి అప్పటిదాకా ఉన్న కన్ఫ్యూజన్ అంతా పోయి, కృష్ణ, నా మోహం తొలగిపోయింది, నా అజ్ఞానం తొలగిపోయింది, నువ్వు చెప్పినట్లే యుద్ధం చేస్తాను అని విల్లు పట్టుకొని నిలబడతాడు. ఇప్పుడు మనం ఈ అధ్యాయంలో ఉన్నటువంటి మొదటి శ్లోకానికి అడుగు పెడతాం. అర్జునుడు ఇలా అడుగుతున్నాడు. అర్జున ఉవాచ సన్యాసస్య మహాబాహో తత్వమిచ్ఛామి వేదితుం త్యాగస్య చ ఋషికేశః పృథక్ కేశి నిషూదన. కృష్ణుని ఈ అధ్యాయంలో అర్జునుడు 3 పేర్లతో పిలుస్తున్నాడు. మహాబాహో, ఋషికేశః, కేశి నిషూదన. సన్యాస
సన్యాసస్య తత్వం. సన్యాసస్య తత్వం, సన్యాస తత్వమును, త్యాగస్య చ, త్యాగతత్వమును, పృథక్ అంటే విడివిడిగా, వేదితం ఇచ్చామి, నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను. సన్యాస తత్వాన్ని, త్యాగతత్వాన్ని నేను విడివిడిగా తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను. ఇక్కడ గీత మొదలైనప్పటి నుండి శ్రీకృష్ణుడు అప్పుడప్పుడు అర్జున కర్మ సన్యాసం చేయి అని కొన్నిసార్లు, ఇంకొన్నిసార్లు కర్మ ఫలాన్ని త్యాగం చేయి అని చెబుతూ వచ్చారు కదా. దాంతో అర్జునుడికి కొంచెం మైండ్ బ్లాంక్ అయినట్టుంది. కృష్ణ, ఈ సన్యాసము త్యాగము అనేవి రెండూ ఒకటేనా లేక విడివిడియా? అసలు పనులన్నీ వదిలేసి అడవులకు వెళ్ళిపోవాలా అంటే సన్యాసం, లేక పనులు చేస్తూనే ఫలితాన్ని వదిలివేయాలా అంటే త్యాగం? నాకు క్లారిటీ ఇవ్వు అని అడగడంతో ఈ 18వ అధ్యాయం ప్రారంభమవుతుంది. మహాబాహో ఋషికేశ, శ్రీకృష్ణుడికి ఎంతో బలమైన బాహువులు, చేతులు ఉన్నాయి కాబట్టి మహాబాహో అన్నారు. అలాగే మన మనస్సును, ఇంద్రియాలను కంట్రోల్ చేసేవాడు కాబట్టి ఋషికేశ అని పిలిచాడు. స్వామి, నా మనసులో ఉన్న ఈ కన్ఫ్యూజన్ పోవాలంటే ఆ ఇంద్రియాలకు దేవుడివి అయ్యేటువంటి నువ్వు నాకు ఈ జ్ఞానం ఇవ్వాలి అని అడుగుతున్నాడు. కేసి నిషూదన రాక్షస సంహార. కేసి అనే ఒక భయంకరమైన రాక్షసుడు అశ్వరూపంలో అంటే హార్స్ రూపంలో వస్తే కృష్ణుడు అతని నోట్లో చేపెట్టి సంహరించాడు. అర్జునుడు ఇక్కడ ఈ కేసి నిషూదన అనే పేరు ఎందుకు వాడాడంటే, కృష్ణ, అశ్వం రూపంలో వచ్చినటువంటి ఆ కేసి అనే రాక్షసుడిని నువ్వు ఎంత సులభంగా చంపావో, అలాగే నా మైండ్లో పరిగెడుతున్నటువంటి సందేహాలు అనే రాక్షసులను కూడా నువ్వే చంపి నాకు స్పష్టతను ఇవ్వు అని చాలా తెలివిగా అడిగాడనమాట. ఇప్పుడు ఈ డౌటు ఎలా ఉంటుందంటే, ఒక ఆఫీసులో ఒక వ్యక్తి చేస్తున్నటువంటి జాబ్లో విపరీతమైన ప్రెషర్ ఉందనుకోండి. అప్పుడు దానికి 2 పరిష్కారాలు. ఆ టెన్షన్ భరించలేక ఆ జాబ్కి రిజైన్ చేసి ఇంట్లో కూర్చోవడం, అంటే దీన్ని పనులన్నీ వదిలేసి సన్యాసం అనుకోవాలి. లేకపోతే జాబ్ని రిజైన్ చేయకుండా రోజు ఆఫీస్కి వెళ్ళి తన పని తను పర్ఫెక్ట్గా చేస్తూ ఆ పని వల్ల వచ్చేటటువంటి పేరు కానీ, ప్రమోషన్ కానీ, లేదా బాస్ తిడతాడు అనేటటువంటి టెన్షన్ అంటే ఫలితాన్ని, ఆ పని వల్ల వచ్చేటటువంటి ఎటువంటి ఫలితం వచ్చినా కూడా ఆ ఫలితాన్ని వదిలేసి ప్రశాంతంగా ఉండటం, దీన్ని త్యాగం అంటారు. ఈ రెండింటిలో ఏది బెస్ట్, ఏది కరెక్ట్ అని అర్జునుడు స్వామిని అడుగుతున్నాడు. దీనికి సమాధానం శ్రీకృష్ణ పరమాత్మ 2వ శ్లోకం నుంచి చెప్తాడు. దాన్ని మనం రేపు తెలుసుకుందాం. అర్జున ఉవాచ సన్యాసస్య మహాబాహో తత్వమిచ్ఛామి వేదితుం త్యాగస్య చ ఋషికేశ పృథక్ కేశి నిషూదన. ఓ మహాబాహో, ఓ ఋషికేశ, ఓ కేసి నిషూదన, నేను సన్యాసము మరియు త్యాగము అనే 2 పదాల మధ్య ఉన్న అసలైన తత్వాన్ని అంటే తేడాను విడివిడిగా తెలుసుకోవాలి అని కోరుకుంటున్నాను అంటున్నాడు అర్జునుడు. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.